భూమి పోయింది అని చెప్తుంటే ఎందుకు అలా మాట్లాడకండి అంది సుప్రీంకోర్టు. చూద్దాం మరి. సార్, అరెస్టులకు బీఆర్ఎస్ రెడీ, అసెంబ్లీలో ఏం జరుగుతుంది? కవిత వర్సెస్ జగదీష్ రెడ్డి. అసలు బీఆర్ఎస్ పార్టీ బహుముఖ సంఘర్షణలో ఇప్పుడు ఎదుర్కొంటుందని చెప్పాలి. ఇందులో క్లైమాక్స్ నిన్న రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి వీళ్ళందరూ కూడా కలిసి ఈ కాళేశ్వరము, ఆ మేడిగడ్డ కుంగుబాటు దాని మీద జస్టిస్ పిసి ఘోష్ నివేదిక సమర్పించారు. చాలా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకటి చెప్పినా ఇది కేసీఆర్ వ్యక్తిగత బాధ్యత, ఈ నిర్ణయాలని కేసీఆర్ తీసుకున్నారు. నిపుణుల కమిటీ చెప్పిందని చెప్పడం కూడా పక్కదో పట్టించడమే. రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన నిపుణుల కమిటీ చెప్పినందుకే మేము తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఆ బ్యారేజ్ మార్చామని ఆయన చెప్తున్నారు. కానీ అది వాస్తవం కాదు, నీళ్ళు అక్కడికంటే ఇక్కడ లభ్యత లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట కూడా చెప్పారు. తుమ్మిడిహట్టి దగ్గర 36,000 కోట్లతో ఆ ప్రాజెక్ట్ నిర్మించాలి, 16 లక్షల ఎకరాలకు అని చెప్తే దాన్ని ఇంకా భారీ సంఖ్యలోకి పెంచి ఇక్కడికి తీసుకొచ్చి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర 84,000 కోట్ల అప్పు తెచ్చారు. అది కూడా అధిక వడ్డీ రేటుకు తెచ్చారు. ఈ భారం అంతా తెలంగాణ మీద పడింది. ఇక్కడ స్థలం ఎక్కడ కట్టాల దగ్గర నుంచి, నీళ్ళు ఎన్ని నిల్వ పెట్టాలన్న దగ్గర నుంచి ప్రతిదీ కేసీఆర్ ఆదేశాల ప్రకారం జరిగిందని తెలుస్తుంది. నిర్ణయం తీసుకొని దాన్ని కమిటీతో ఎండార్స్ చేయించుకోవడం తప్ప కమిటీ చెప్తే అంటే నిపుణుల కమిటీ అన్నది నిజం కాదు. క్యాబినెట్ నిర్ణయాలు కావు ఇవి, వ్యక్తిగత నిర్ణయాలను క్యాబినెట్ మీద రుద్దారు అనే బలమైన అభిప్రాయాన్ని కమిషన్ వ్యక్తం చేసింది. రెండోది ఏంటంటే 19 మంది ఇంజనీరింగ్కి సంబంధించిన నిపుణులు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ బాధ్యత ఏమిటనేది 19 మంది యొక్క బాధ్యతను ప్రకటించి వీళ్ళందరి మీద చర్య తీసుకోవాలి, క్రమశిక్షణా చర్య అని సిఫారసు చేసింది. అయితే రాజకీయ నాయకత్వం లేకుండా ఈ అధికారులు మాత్రమే ఈ పని చేయడానికి అవకాశం లేదు. కానీ రాజకీయ నాయకత్వం మీద ఏ నిర్ణయం తీసుకోవాలంటే మీరే రాజకీయ నాయకత్వం ఇప్పుడున్న ప్రభుత్వమే నిర్ణయించాలి. కానీ వీళ్ళు లేకుండా వాళ్ళు చేసే అవకాశమే లేదని కూడా నిర్ధారణ చేసింది. కాబట్టి అటు ఇటు తిరిగి మొత్తం మీద ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో నడుస్తున్న మాట ఇక్కడ పిసి ఘోష్ కమిషన్ అధికారికంగా ఇదంతా కేసీఆర్, హరీష్ రావు పేరు కూడా, ఆయన పేరు 36 సార్లు వాడితే హరీష్ రావు పేరు 19 సార్లు, ఈటెల రాజేందర్ పేరు 5 సార్లు వాడారని చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక తీవ్రమైన విషయమే. ఇది ఇంకా నివేదిక పూర్తిగా చెప్పకముందే కేసీఆర్ తన అనుయాయులతో సమావేశమై వాళ్ళు కావాలని వ్యూహాత్మకంగా దాడికి వస్తున్నారు, మనలో ఎవరినైనా ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, మనం సిద్ధంగా ఉండాలి, ఏమాత్రం మనకు వెనకాడకూడదు అన్నారు. తర్వాత హరీష్ రావు ఇప్పుడు మధ్యాహ్నం నుంచి ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆయన చేస్తున్నారు. ఇవన్నీ మేము రాష్ట్రం కోసమే చేసాము అని చెప్తూ అందరితో ఆగకుండా ఆయన ఒక చిన్న కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తున్నారు. మరి పోలవరం కూలిపోతే ఏ దర్యాప్తు ఎందుకు చేయలేదు? పోలవరం కూలిపోతే ఎవరి మీద చర్య ఎందుకు తీసుకోలేదు? పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ కదా, కాబట్టి పోలవరంలో జరిగిందని కేంద్రం బాధ్యత తీసుకోవాలి కదా అని ఆయన ఒక కొత్త తరహా వాదన, కొత్త ఎదురుదాడి కూడా చేస్తున్నారు. ఇంకో సమస్య కూడా ఉంది బీఆర్ఎస్కు వైసీపీకి. ఇలా జగన్కు ఉన్న సంబంధాలను బట్టి చూస్తే ఆ ఘటన జరిగినప్పుడు జగన్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాదు, అంతకుముందే జరిగింది చంద్రబాబు హయాంలో అని వాళ్ళు అంటారు. వీళ్ళిద్దరు ఎలా ఉన్న కేంద్ర ప్రాజెక్ట్ కదా, మరి హరీష్ రావు మాటల తర్వాత ఏం స్పందన ఉంటుంది, కేంద్రం ఎలా వ్యవహరిస్తుందన్న ఒకటైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA అనేది మటుకు తేల్చింది. ఇది పొరపాట్లు చాలా జరిగాయి, సాంకేతికంగా ఆర్థికంగా చాలా నష్టం జరిగింది. ఆఖరుకు బ్యారేజ్ దగ్గర రిజర్వాయర్ లాగా నీళ్లు నిల్వ చేయడం కూడా భారీ ఎత్తున చేశారు, దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. ఇది కూడా కేసీఆర్ ఆదేశాలు. అన్నీ కేసీఆర్ అన్నప్పుడు మరి ఆయన వచ్చా నేను అనుకోవటం ఆయన వాంగ్మూలం ఇచ్చారు ప్రజల ముందు కూడా, ఆయన ఏదో మాట్లాడే ఒక అవకాశం ఉంది. ఆయన శాసనసభలో కూడా మేము చర్చించి దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళు ఎలాగో బలపడతారు, మిగతా వాళ్ళందరూ తప్పకుండా విమర్శ చేస్తారు. సో ఈ నివేదిక అనేది ఒక ముఖ్యమైన ఘట్టం అవుతుంది. ఈ క్రమంలో ఓకే కవిత, జగదీష్ రెడ్డిది వాళ్ళ అంతర్గత విషయమే, కానీ అది కూడా చాలా తీవ్ర స్థాయిలోనే వచ్చింది. అంటే ఒక విధంగా బీఆర్ఎస్ అంతర్గత పరిస్థితి, బయటి రాజకీయ పరిస్థితి కూడా అంత సక్రమంగా లేదు. దాని నుంచి వాళ్ళు ఇక్కడ ఇంకో అంశం ఏంటంటే బనకచర్లను తీసుకొచ్చారు. ఇప్పుడు బనకచర్లను గురించి చర్చించడం చాలా కష్టం, ఎందుకంటే కాళేశ్వరమే ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కవిత
ఇదొక మాట చెప్పి వదిలేస్తాను నేను. మొన్నేను సూర్యాపేట అక్కడ కూడా వెళ్ళా, వీళ్ళు వీళ్ళు కూడా కనబడ్డారు. తెలంగాణకు సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు, చాలా ముఖ్య నాయకుడు కూడా మొన్న ఒక చోట కలిశారు. వాళ్ళు రెండు అయితే చెప్తున్నారు, మాకు బీజేపీకి మటుకు మేమేమి పెట్టుకోపోవట్లేదు, బీజేపీతో మాకేమీ ఉండదు. అలా కవిత మీద మేము మాట్లాడలేదు, కానీ మరి అంత తీవ్రంగా మాట్లాడితే ఎట్లా? ఇదివరకు కూడా అంతర్గత సమస్యలు లేవా? కేటీఆర్ హరీష్ చాలా కాలం నడిచింది కదా, ఎప్పుడైనా అలా మాట్లాడారా? కాబట్టి ఎందుకు ఆమె కొన్ని శక్తులు ఆమెతో అలా మాట్లాడింపజేస్తున్నాయి అన్నది వాళ్ళ ఇదిగా ఉంది. ఇంకా ఆఖరికి జగదీష్ రెడ్డిని లిల్లీపుట్ అనే పద్ధతిలో ఆమె మాట్లాడడం అంటే ప్రత్యర్థులు కూడా మాట్లాడరు కదా. ఆమె చాలా గాయపడి ఉన్నారని, రెండవది చాలా ఆగ్రహంతో, ఏదో నిశ్చయంతో కూడా, రాజకీయ నిశ్చయంతోనే అడుగులు వేస్తున్నారు అనిపిస్తుంది. ఇప్పుడు చూడాలి మరి కాళేశ్వరం మీద కమిషన్, ఈ కనెక్షన్ ఏమంటే కేసీఆర్నే విచారిస్తారా అని ఆమె నిరాహార దీక్ష చేశారు. అప్పుడు ఎవరు చేయలే, ఆమె చేశారు. ఇప్పుడు మరి నివేదిక వచ్చింది, దాని ఆధారంగా అరెస్టే చేస్తే ఇప్పుడే ఏం చేస్తారు అది కూడా మనం చూడాలి.